అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం విష్ణు సహస్రనామంలోని 46వ శ్లోకం. ఈ శ్లోకం ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి మంచిది. కుటుంబ ధనాభివృద్ధికి ఈ శ్లోక పారాయణం మంచిది. శ్లోకం విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో అనర్థో మహాకోశో మహాభోగో మహాధన. అంటే తన యందు ప్రపంచమంతయు విస్తరించి ఉన్నటువంటి ఆ పరమాత్మ సర్వత్రా నిండి ఉండుట వలన కదులుట కానీ మెదలుట కానీ లేకుండా ఉంటూ జ్ఞానస్వరూపుడు కావున సర్వధర్మములకు ఆధారభూతుడై నశించుట అనున్నది లేని ధర్మబీజమై పరమానంద స్వరూపుడు కావున అందరి చేత కోరపడుతూ ఆత్మజ్ఞాన స్వరూపుడు కావున తను కోరినది ఏదియూ లేనివాడై అన్నమయాది పంచకోశములు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచమహాకోశములను ఆచరించబడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మ భక్తులకు పరమసుఖమును ప్రసాదించుచు ఎంతగా పంచిపెట్టిననూ తరగని పరమానందమైన ఐశ్వర్యము కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను అని అర్థం. విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన.